హాయ్ పిల్లలు, మనం ఈరోజు 1వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 5 ఈత కొడుదాం. ఈత కొడుదాం. ఇది బొమ్మ చూడండి, ఇక్కడ పెద్ద బొమ్మ ఇచ్చాడు కదా. ఇదంతేంటిది? ఏంటిది చెప్పండి? చెరువు. ఏంటిది? ఇది చెరువు. ఈత ఎక్కడ కొడతారు? చెరువులో కొడతారు, అంతేనా? ఇదంతా ఎక్కడ ఉంటుంది? ఊరు బయట ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ చెరువులో చూడండి, ఇక్కడ కొంగలు ఉన్నాయి, చేపలు పట్టేట ఆయన జాలరి చేపలు పడుతున్నాడు, వీళ్ళు ఈత కొడుతున్నారు, వీళ్ళేమో స్నానం చేస్తాళ్ళు. ఈయన స్నానం చేసుడు అయిపోయి బట్టలు వేసుకున్నాడు. ఈమె మూట తీసుకొస్తుంది, బట్టలు పిండుకోవడానికి మూట తీసుకొస్తుంది. ఇక్కడ ఆవులు నీళ్లు తాగుతున్నాయి చెరువులో. ఇక్కడ పడవ నడుపుతున్నాడు చెరువులో. ఇది మొత్తం చెరువులో మనం ఎన్ని రకాల పనులు చేయొచ్చు. ఈత కొట్టొచ్చు, చేపలు పట్టొచ్చు, స్నానం చేయొచ్చు, బట్టలు విండొచ్చు, మన జంతువులకి నీళ్లు పెట్టొచ్చు, పడవతోని బోటింగ్ చేయొచ్చు. ఇలా రకరకాల పనులు చేసుకోవచ్చు. ఇక్కడ జంతువులను కడుగుతారు కూడా. మళ్ళీ ఇక్కడ చూడండి బొమ్మలో ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఇదేంటిది? గుడి. ఇవి ఏంటి? తాటి చెట్లు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఈమె గడ్డి మోపెత్తుకొని పోతుంది. ఇక్కడ ఎడ్ల బండిలో గడ్డి వేసుకొని పోతున్నారు. ఇక్కడ గుడికి మెట్లు ఉన్నాయి, ఇక్కడ పైకి పోవడానికి మెట్లు ఉన్నాయి. తర్వాత ఇది వాటర్ ట్యాంకి. ఇవేమో కొండలు, ఇక్కడ చెట్లు. ఇగో ఇక్కడ ఊరు, ఇక్కడ ఉంది ఊరు. ఇక్కడ ఊరు అవతల చెరువు ఉంది. ఈ ఊరును ఆనుకొని ఇక్కడ నుంచి ఏమున్నాయి? అన్నీ ఈ పచ్చగా ఉన్నాయి అన్నీ. ఏంటి అన్నట్టు? పంట పొలాలు. ఇవన్నీ పంట పొలాలు. ఇక్కడ ఒక అబ్బాయి సైకిల్ వేసుకొని చెరువు దగ్గరికి వస్తాడు. ఇక్కడ ఒక ఆయన ఆవులని మేపుతున్నాడు. ఇక్కడ చూడండి తాటి చెట్టుని ఎవరు ఎక్కుతారు? ఎవరు? గౌండోళ్ళు ఎక్కుతారు. దేనికోసం? కళ్ళు కోసం. ఈయన బుడ్డి పెట్టుకున్నాడు, చూసారా? వెనక పైకి ఎక్కి చెట్టు పైకి కళ్ళు తీస్తాడు. ఇక్కడ పక్షులు చెట్ల కొమ్మల పైన ఉన్నాయి. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? వాటిని చూసి ఫ్లూటు వాయిస్తున్నాడు. చెట్టు కొమ్మల మీద కూర్చొని ఫ్లూటు వాయిస్తాడు. ఈయననేమో ఊడలు పట్టుకొని ఊగుతాడు. ఊడలు పట్టుకొని ఊగుతాడంటే ఇదేం చెట్టు? మర్రి చెట్టు. ఇక్కడ ఈమె కూడా చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఈమెనేమో వాళ్ళ అమ్మతో పాటు బట్టలు వినడానికి వస్తుంది. వీళ్ళతోనే ఒక కుక్క వస్తుంది. ఇక్కడ బస్సు పోతుంది, ఊరు నుంచి బయటికి బస్సు పోతుంది. ఈయన బట్టలు స్నానం అయిపోయింది, బట్టలు ఇప్పేసి ఈత కొట్టిందిగా ఇప్పటిదాకా. బట్టలు ఇప్పేసి కింద పడేసి కొత్త వేసుకుంటాడు. ఇక్కడ ఈయన చేపలు పట్టి ఏం చేస్తాడు? గంపలో పోస్తాడు. ఇవి ఇక్కడ ఇంకా కందిరీగలు ఉన్నాయి. ఇక్కడనేమో కప్పలు కదా, ఇట్లా తామర పువ్వులు. ఈ విధంగా రకరకాలుగా మనం ఊరవతలికి వస్తే చెరువు దగ్గరికి ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల పనులు కనిపిస్తాయి. ఓకేనా పిల్లలు? ఇదేంటిది పాఠం? మనం ఈత కొడుదాం. ఏం కొడుదాం? ఈత కొడుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.